ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. అబౌవ్ ఆల్ ఎల్స్ గార్డ్ యువర్ హార్ట్, ఫర్ ఎవ్రీథింగ్ యు డూ ఫ్లోస్ ఫ్రమ్ ఇట్. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. ప్రైజ్ గాడ్. షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఉదయకాల శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో మీ కొరకు ఆయన సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళ విప్పి మీ మీద కురుమరించునుగాక. ప్రతిరోజు నీ ఇల్లు శుభ్రంగా ఉందో లేదో చూసుకుంటావు. నీ శరీరం ఆరోగ్యంగా ఉందో లేదో శ్రద్ధ తీసుకుంటావు. నీ ధనాన్ని సురక్షితమైన బ్యాంకులో దాచుకుంటావు. కానీ నీ సమస్త జీవితానికి ఆధారమైన నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకుంటున్నావా? ఒక ఆలోచన చేయి. అసూయ, ద్వేషం, కోపం, చేదు, లోకపు ప్రతికూల ఆలోచనలు నీ హృదయ ద్వారం గుండా లోపలికి వచ్చి నీ మనశ్శాంతిని, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంటే నిశ్శబ్దంగా ఉండిపోతున్నావేమో. ఈ ఉదయకాలం జ్ఞాని అయిన సొలొమోను ద్వారా పరిశుద్ధాత్మదేవుడు నీకు ఇస్తున్న అత్యంత ప్రాముఖ్యమైన హెచ్చరిక. ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ప్రతి ఆశీర్వాదం, ప్రతి శాంతి, నిత్య జీవపు గమ్యం నీ హృదయము నుండే ప్రారంభమవుతాయి. ఒక ఊరికి మంచినీటి ఊట ఎంత అవసరమో మన జీవితానికి హృదయం అంత ప్రాముఖ్యమైనది. ఆ ఊటలో విషం కలిపితే ఊరంతా రోగాల బారిన పడినట్లే మన హృదయంలోనికి వ్యర్థమైన విషపూరితమైన ఒక ఆలోచన చేరితే మన మొత్తం జీవితమే పతనమవుతుంది. సామెతల గ్రంథంలో 4వ అధ్యాయం 23వ వచనం. ఇది కేవలం ఒక సలహా కాదు సుమా. శత్రువు విసిరే దాడుల నుండి నీ ఆత్మను, నీ కుటుంబాన్ని, నీ భవిష్యత్తును కాపాడుకోవటానికి పరలోకం అందించిన దైవిక సెక్యూరిటీ ప్రోటోకాల్ అన్నమాట. ఈ ఉదయకాలం నీ హృదయానికి దైవికమైన కాపుదల ఏర్పాటు చేసుకునే ఆత్మీయ మర్మాన్ని విశ్లేషణ చేస్తూ ధ్యానము చేద్దాం రండి. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల ధ్యానాన్ని ఎక్కడ స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. ఇందులో ఉన్న అద్భుతమైన జీవిత ఉదాహరణ, ఒక ఆత్మ విమర్శ, చివరిలో ఉన్న అభిషేకపూరిత ప్రార్థన నీలోని సమస్త మానసిక ఆందోళనను తొలగించి నీకు పరలోకపు ప్రశాంతతను ఇవ్వబోతూ ఉన్నాయి. ప్రియదేవుని జనాంగమా, బైబిల్లో అన్నిటికంటే ముఖ్యంగా అనే పదం వాడబడింది. అంటే నీ ఆరోగ్యం, నీ ఐశ్వర్యం, నీ ఉద్యోగం కంటే నీ హృదయాన్ని కాపాడుకోవటమే అత్యంత ప్రాధాన్యమైనది అన్నమాట. శత్రువు నీ ఆస్తిపై దాడి చేసే ముందు నీ హృదయములోకి అనుమానాన్ని, భయాన్ని పంపుతాడు. హృదయం దెబ్బతింటే జీవితం అంతా కూలిపోతుంది. ఒక అందమైన నగరానికి నీటిని సరఫరా చేసే పెద్ద రిజర్వాయర్ ఉంది. ఆ నీరు ఎంతో నిర్మలంగా, తీపిగా ఉండేది. కొద్ది రోజుల తర్వాత నగరంలోని ప్రజలు వరుసగా వ్యాధుల బారిన పట్టడం మొదలుపెట్టారంట. అధికారులు పరిశోధించగా ఎవరో దుర్మార్గులు ఆ రిజర్వాయర్ ప్రారంభ ఊట దగ్గరికి వెళ్ళి కొన్ని రసాయన విష చుక్కలను నిరంతరం కలుపుతున్నారని తెలిసింది. రిజర్వాయరు పైకి ప్రశాంతంగా కనిపించినా దాని మూలంలో విషం ఉండడం వల్ల నగరమంతా నాశనమవుతుంది. వెంటనే అధికారులు ఆ ఊట చుట్టూ ఎత్తైన గోడలు కట్టి బలమైన కాపలాదారుల నుంచి ఆ నీటిని ప్రక్షాళన చేశారు. మరలా ఆ నగరమంతా ఆరోగ్యంగా మారింది. ప్రియ దేవుని బిడ్డ, నీ హృదయమే ఆ రిజర్వాయర్. నువ్వు చూసే దృశ్యాలు, నీ వినే మాటలు, ఆలోచించే తలంపులు నీ హృదయం అనే ఊటలోనికి ప్రవేశిస్తున్నాయి. అక్కడ గనక చేదు, ఈర్ష్య, లోకపు చెడు ఆలోచనలు చేరితే నీ మాటలు, నీ ప్రవర్తన, నీ భవిష్యత్తు సమస్తం విషపూరితమవుతాయి. అందుకే దేవుని వాక్యం అనే కాపలాను నీ హృదయానికి ఉంచు. నీ హృదయం శుద్ధంగా ఉంటే నీ నుండి ప్రేమ, సంతోషం, సమాధానం అనే జీవధారలు ప్రవహిస్తాయి. దేవుడు బాహ్య రూపాన్ని కాదు సుమా, హృదయాన్ని చూసేటటువంటి దేవుడు.
ఒక్క క్షణం ఈ ఉదయకాలం నీ హృదయంలోనికి తొంగిచూడు. ప్రతిరోజు నీ కళ్ళ ద్వారా, చెవుల ద్వారా నీ హృదయంలోనికి ఏ రకమైన ఆలోచనలను నువ్వు అనుమతిస్తూ ఉన్నావు? ఇతరుల మీదున్న కోపాన్ని, చేదును, ఈర్ష్యను ఇంకా హృదయంలో దాచుకొని నీ ఆత్మీయ ప్రశాంతతను పాడు చేసుకుంటున్నావేమో. దేవుని వాక్యంతో నీ హృదయాన్ని నింపకుండా ఈ లోక సంబంధమైన వ్యర్థమైన చింతలతో దాన్ని నింపుతున్నావేమో. ఈరోజు ఈ ఆత్మ విమర్శ ద్వారా నువ్వు గ్రహించు. హృదయం మలినమైతే జీవితమే అంధకారం అవుతుంది. దేవుని వాక్యంతో నిండిన హృదయం పరలోకపు ఆశీర్వాదాలకు నిలయంగా మారుతుంది. ఈరోజే నీ హృదయాన్ని దేవునికి అప్పగించు. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో నీ ఆలోచన విధానాన్ని మార్చుకో. నా హృదయమే దేవుడు నివసించే ఆలయం, దానికి దేవుని వాక్యమే అభేద్యమైన కాపలా అని ప్రవచించు. నువ్వెవరివైనా, నువ్వే పరిస్థితుల మధ్య ఉన్నా, ఈ ఉదయకాల సమయం నీ హృదయంలో ఉన్న ప్రతి భారాన్ని, చేదును, ఆందోళనను దేవుని పాదాల దగ్గర కుమ్మరించు. ప్రభా, నా హృదయాన్ని నీ రక్తముతో కడిగి పవిత్రపరచు నాయనా అని ప్రార్థన చేయి. దాన్ని కాపాడుకునే జ్ఞానాన్ని నాకు దయచేయమని ప్రార్థించు. ఈ ఉదయకాల సందేశం నీ హృదయానికి నూతన శుద్ధతను నింపితే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో లార్డ్ కీప్ మై హార్ట్ ప్యూర్ అండ్ గాడ్ ఇట్ విత్ యువర్ వర్డ్ అని నీ విశ్వాస ప్రకటనను టైప్ చేయండి. అలాగే మన షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పూర్ణ సమర్పణతో ఆయన వైపు చూస్తూ ఈ నూతన దినాన్ని హృదయపూర్వకమైన ప్రార్థనతో ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం నాతో మాతో సూటిగా మీరు మాట్లాడిన నీ ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి మీకు వందనాలు. ఈ సందేశం వింటున్న నీ బిడల హృదయం మీద నీ పరిశుద్ధ రక్తపు ప్రోక్షణను ప్రకటిస్తున్నాము నాయన. వారి హృదయాల్లో సమస్త వ్యర్థమైన ఆలోచనలు, అనేకమైన భయాలు యేసు నామములో తొలగిపోవునిగాక. నీ పరిశుద్ధాత్మ ద్వారా వీరి హృదయానికి దైవికమైన కాపుదల ఉంచండి. పరిశుద్ధమైన హృదయముతో, ప్రశాంతమైన మనసుతో వీరు జయ జీవితం జీవించటానికి మీకు సాక్షులుగా అనేక మందికి దీవెనకరముగా నిలవబెట్టి మీరు కృప చూపమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.